ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థి సమర్పించే ఆదాయ ధృవీకరణ పత్రం నోటిఫికేషన్కు ముందు సంవత్సరానిది మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో మంచి మార్కులు సాధించిన పాత సంవత్సరం ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించిన కారణంతో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మన్నెం ఝాన్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో 2024 ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ కాగా పిటిషనర్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసి 418వ ర్యాంకు పొందారు. అయితే తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసి తనను పక్కన పెట్టడాన్ని ఆమె తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. 2024లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పిటిషనర్ 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. 2024లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆమె 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉందన్నారు. 2022 నోటిఫికేషన్ ప్రకారం సమర్పించిన 2021-22 సంవత్సర ధృవీకరణ పత్రం చెల్లుబాటు కాదని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏకసభ్య ధర్మాసనం పిటిషనర్ కేసును కొట్టివేసింది. దానిపై ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీలుకు వెళ్లగా అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. ఆ తీర్పులను సవాల్ చేస్తూ గత నెల 21న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.